అంటే పాపం ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు, ఈ రెండింటితో పాటు మన రేవంత్ రెడ్డి గారితో జరిగినటువంటి సమావేశం, వీటన్నిటి గురించి కొంత మాట్లాడటం, వీటితో పాటు అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి సమీకరణాలు వీటి గురించి కూడా మాట్లాడటం జరిగి ఉండిద్ది. అందుట్లో ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ చైర్మన్గా ఉన్నారు. అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలిసి సరే ఇప్పుడు రేపు జరగాల్సినటువంటి అంశాల గురించి మాట్లాడటం. ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటిది ఏంటంటే బెనిఫిట్ షోస్, టికెట్ ధరలు పెంచడం. జనరల్గా దిల్ రాజు గారి పట్ల పవన్ కళ్యాణ్ గారికి మంచి అభిప్రాయం ఉంది. 100% అక్కడ టికెట్ ధరలు పెంచుతారు, బెనిఫిట్ షోలు వేస్తారు. కాకపోతే ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పేశారు వేయటానికే లేదు, మేము ఇవ్వమని చెప్పాను. కావున ఈ అంశం విషయంలో ఏమైనా పవన్ కళ్యాణ్ గారిని కొంచెం మీరు ఒక మాట సహాయం చేయండి అని అడిగేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? లేక మీరు ముందుగా ఇస్తే మేము అక్కడ పోయి మేము చెప్పుకోవడానికి అవకాశం ఉండేది, వాళ్ళు ఇచ్చారు, రేపు ఇక్కడ మాకు రెవెన్యూ తగ్గిద్ది కాబట్టి సహకరించండి అని చెప్పని ఏమైనా ఒక స్ట్రాటజీ చేసి ఏదన్నా అడగటానికి వెళ్ళారా? సరే ఏదన్నా కానీ పొలిటికల్ సినిమాతో కూడినటువంటి రాజకీయం కాబట్టి రియల్ని కలిపి నడిపేటువంటి ప్రస్తుత పరిస్థితి దిల్ రాజు గారిది. రియల్ అందుకని ప్రస్తుతం ఆ బాధ్యత తీసుకొని వెళ్ళారని అనుకోవాలి. ఓం గారు గుడ్ ఈవినింగ్. వంశీ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి దిల్ రాజు గారు గేమ్ చేంజర్గా వెళ్ళారు, గేమ్ చేంజర్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని అడిగారు, చివరికి ఏం జరిగిద్ది, ఏం జరగబోతుంది, ఏం వ్యూహం అయి ఉండొచ్చు? అంటే మైత్రి మూవీ మేకర్స్ అండి ఇటు నుంచి నరుక్కుంటూ వెళ్ళారండి, దిల్ రాజు అటు నుంచి నరుక్కుంటూ వస్తున్నారండి. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ సినిమా పుష్ప 2 రిలీజ్ చేయాలనుకున్నప్పుడు అండి ఏపీ కంటే కూడా ముందు తెలంగాణ ప్రభుత్వాన్ని మాక్సిమం వాళ్ళు ఒప్పించగలిగారండి. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఇన్ని బెనిఫిట్ షోస్, అంటే దాదాపు అన్ని షోస్లోనూ బెనిఫిట్ షోస్ వేసుకునే ఆస్కారం, అలాగే నెంబర్ ఆఫ్ షోస్ 24 అవర్స్ వేసుకునే అవకాశం, అలాగే టికెట్ రేట్లు ఏకంగా 19 రోజులు పెట్టుకునే అవకాశం, ఇవన్నీ ఇచ్చిన తర్వాత సార్ తెలంగాణ ప్రభుత్వం మాకు ఈ అవకాశం అంటే సదుపాయాలు మాకు కల్పించింది, కాస్త మీరు కూడా చేస్తే బాగుంటుంది అనేసరికి ఆటోమేటిక్గా ఒక రకంగా డిఫెన్స్లో పడినట్టు అవుతాడు. అంటే పక్క స్టేట్లో అంత రేట్లు పెరిగిన తర్వాత అంతకుముందు కూడా మనం అనుకున్నామండి ఆ స్థాయిలో పెంచితేనేమో జనం తిట్టుకుంటారు, పెంచకపోతేనేమో చూసారా ఇండస్ట్రీ అంటే ప్రేమ లేదు ఈ ప్రభుత్వానికి అనుకుంటారు అని కూడా మీరు ఆ రోజు చెప్పారండి. సేమ్ అదే స్ట్రాటజీ ఇప్పుడు దిల్ రాజు గారు అటు నుంచి చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని కలిసి సార్ మీరు ఇండస్ట్రీ ఫ్రెండ్లీ డిప్యూటీ సీఎం అలాగే ఇండస్ట్రీ ఫ్రెండ్లీ సీఎం ఉన్నారు కాబట్టి మీకు సినిమా కష్టాలు తెలుసు కాబట్టి మాకు కాస్త మీరు హైక్ ఇస్తే లేకపోతే బెనిఫిట్ షోస్ కాస్త వేసుకోవడానికి అవకాశం ఇస్తే మేము అక్కడ రేవంత్ రెడ్డి గారిని కూడా అడగడానికి ఆస్కారం ఉంటుందన్నారు. నేను అనుకోవడం అండి రేవంత్ రెడ్డి ఎంతో కొంత కరుగుతారండి ఈ విషయంలో, అంత పట్టుదలతో ఆయన అయితే ఉండరనే నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం అండి, ఈరోజు ఈయన మాట్లాడుతూ కూడానండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కూడా, అంటే అది అఫీషియల్ అని కాదు కానీ చిట్ చాట్లో మాట్లాడుతూ కూడా రేవంత్ రెడ్డి చాలా ఇండస్ట్రీకి చాలా మంచి చేయాలనుకున్నారు, లేకపోతే పుష్ప 2 అంత రేటు పెంచరు కదా, ఆయన ఇప్పుడు ఇండస్ట్రీ మీద ఏదో ద్వేషంతోనో కోపంతోనో ఉండే వ్యక్తి కాదు, చాలా కింద నుంచి పై స్థాయికి కష్టపడి వచ్చిన వ్యక్తి అని అంటూ ఆయన 3 కోణాలు చెప్పారండి. ఒకటి, ఒక ఫ్యాన్స్గా థియేటర్లో జనం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ చేస్తారు, హీరోని చూడాలనుకుంటారు అన్నదండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ కాబట్టి ఒక స్టార్కి తన సినిమాని థియేటర్లో చూడాలని ఉంటుంది కదా అన్న విషయం చెప్పారండి. అలాగే ఒక డిప్యూటీ సీఎంగా ప్రభుత్వాలు ఇలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని కూడా చెప్పారండి. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏపీలో అయితే జాగ్రత్తలు తీసుకుంటారు, నెంబర్ ఆఫ్ షోస్ మరీ ఎక్కువ కాకపోయినా కానీ ఆయన ఇంకో పాటు కూడా అన్నారు అంటే పెంచుకోవడానికి ఆస్కారం ఇవ్వాలి అలా అని చెప్పి అది ప్రజలకి భారం కాకూడదు, ప్రజలకి భారం కాకుండా నిర్మాతలకి నష్టం కాకుండా మధ్య మార్గంగా ఏ రేట్లు పెడితే బాగుంటుందో ఒకసారి ఆలోచించమని చెప్తాము అన్నారు. అలాగే ఆయన 4వ తారీఖు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకోవడానికి కూడా వస్తానని అన్నారు. కాబట్టి ఒక రకంగా గేమ్ చేంజింగ్ అన్నది ఏపీ నుంచి మొదలవుతుందని అనుకోవచ్చండి. గేమ్ చేంజర్కి గేమ్ చేంజ్ అటు నుంచి మొదలవుతుంది అంటారు ఫైనల్గా. అంతే సార్. సరే కానీ మరి అలా జరగాలని ఉంటే అలా జరిగిద్ది అంతే కదా, వాళ్ళ ప్రయత్నాల ముందు అవి బలంగా ఉండేటువంటి ప్రయత్నాలు కదా ఇండస్ట్రీ. అవును, అంటే నిర్మాతలు ఆ సినిమా రిలీజ్ అప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి, మ్యాక్సిమం ఎఫర్ట్స్ అన్ని పెడతారు, ఏ రకంగా వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళాలా అని చూస్తారు. ఎందుకంటే సినిమాకి ఏమాత్రం ఇటు అటు బ్యాడ్ టాక్ వచ్చినా కానీ ఒక్కసారిగా కలెక్షన్ థియేటర్కి వెళ్ళే వాళ్ళే ఉంటారు. అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి కదండి రామ్ చరణ్,
మరి అక్కడ ఆ ప్రాధాన్యత అవన్నీ అక్కడ ఏం చేయాలో ఎలా చేయాలో అనే దాంట్లో ఇక్కడ వీరెంత బాధ్యత తీసుకుంటారు, అక్కడ ఆయన కూడా అంతే బాధ్యత తీసుకుంటారు కదా. ఖచ్చితంగా అది కూడా ఉంటుందండి, కొంత కన్సర్న్ కూడా ఉంటుంది ప్రభుత్వానికి. బాబాయ్ అబ్బాయి బంధం కూడా అనుబంధం కూడా బలంగా ఉండిద్ది కదా వాళ్ళిద్దరు. అవును అది దిల్ రాజు గారికి ఉపయోగపడుతుందండి. దిల్ రాజు గారి పట్ల కూడా అభిమానం ఉందలేండి. బట్ ఇది ఎందుకంటేనండి దిల్ రాజు కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ప్రేమ అండి. ఆయన సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను నేను చాలా ఏళ్ల పాటు, కానీ ఆయనతో సినిమా తీయలేకపోయినా చాలా కాలం అలా అనుకుంటూ ఉండగా వకీల్ సాబ్తో ఆ కోరిక తీరింది. అప్పటి నుంచి కూడా దిల్ రాజు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడాను ఆ అనుబంధాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారండి. కాబట్టి ఆ రకంగా నిర్మాతల కష్టాలు దిల్ రాజు చెబితే ఆయన అర్థం చేసుకునే ఆస్కారం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. అలాగే ప్రభుత్వ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆయన తీసుకుంటారు. రైట్ ఓం గారు, రైట్, థ్యాంక్ యూ.